గ్యాస్ సిలిండర్ ధర 50 పెంపు. పెట్రోల్ డీజిల్పై లీటర్కు 2 రూపాయలు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ. పెట్రోల్ భారం కంపెనీలే భరిస్తాయన్న కేంద్రం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను 50కి పెంచింది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్ పొందిన పేదలకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఏటా 400 కోట్ల వరకు భారం పడనున్నది. రాష్ట్రంలో మొత్తం 1,30,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వారిలో తెల్ల రేషన్ కార్డుదారులు కనెక్షన్లు 81 లక్షల దాకా ఉన్నాయి. ఇవి కాకుండా 8 లక్షల దాకా ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500కే సిలిండర్ అందిస్తున్నది. ఉజ్వల స్కీమ్ కింద కేంద్రం ఒక కనెక్షన్పై 200 చొప్పున సబ్సిడీ ఇస్తున్నది. అయితే ఈడ నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రజలారా క్లియర్గా ఈ 500 రూపాయలు ఏదైతే తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500కి సిలిండర్ అందిస్తున్నది అన్నది ఉన్నది కదా. నిజానికి ఇప్పుడు 50 రూపాయల పెంపు జరిగింది కదా. 50 రూపాయల పెంపు జరిగినా కూడా 500 రూపాయల సబ్సిడీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఆల్రెడీ మేము లాస్ట్లో ఉన్నాం. సుమారు 71,000 కోట్ల సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అంటే ఆర్థికంగా మళ్ళీ ఇదే విధంగా వీళ్ళు ఇంకా ఇదే మాట మీద ఉండి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? ఇవన్నీ కూడా వీళ్ళకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా వీళ్ళు ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా ఉచిత హామీలు ఇచ్చి ఆ రోజు ఆర్థికంగా లాస్ట్లో ఉన్నాము, అప్పులలో ఉన్నామని తెలిసినా కూడా ఈ పథకాలలో పెంపు, ఈ పథకాలు ఇస్తున్నామని ఆల్రెడీ జరుపుకుంటూ వస్తూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు అని చెప్పి గతం నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు తలనొప్పిగా మారింది ఏంటి అంటే సిలిండర్ ధరపై 50 రూపాయల పెంపు ఏదైతే ఉందో ఆ పెంపు కూడా ఈ యొక్క 500 సబ్సిడీ వస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇవి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంకా నెక్స్ట్ మీరే కామెంట్ల రూపంలో చెప్పురి, మీకు 500 రూపాయల సబ్సిడీ వస్తుందా? 500 రూపాయలకే సిలిండర్ వస్తుందా అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.